హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారంటే తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి 3 గంటల్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఎలా రాయాలి, సో ఏ సెక్షన్కి ఎన్ని నిమిషాలు కేటాయించాలి, ఆ సెక్షన్లో ఉన్న ఏ బిట్కి లేదా ఏ టాపిక్కి ఎన్ని నిమిషాలు కేటాయించాలి, సో అనేది లేదా టైం మేనేజ్మెంట్ నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను, సో చెప్పబోతున్నాను. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో 3 గంటల్లో సో మీ ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి మీరు ఎలా అటెంప్ట్ చేయవచ్చు, సో 100 మార్క్స్ బిట్స్ ఎలా రాయవచ్చు, ప్లస్ 95 ప్లస్ మార్క్స్ ఎలా సాధించవచ్చు అనేది సో టైం మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో. సో 10 to 15 మినిట్స్ లోపలే ఉంటుంది. సో కాబట్టి ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఏ టాపిక్కి ఎన్ని నిమిషాల్లో మీరు ఎగ్జామినేషన్లో రాయవచ్చో నేను చెప్పడం జరుగుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనకి క్వశ్చన్ పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉన్నాయి. సో ఈ 3 సెక్షన్లు మనం 3 గంటల్లో రాయాల్సి ఉంటుంది. సో 180 మినిట్స్ టోటల్. 3 గంటలు అంటే మనకి ఎన్ని నిమిషాలు? 180 నిమిషాల్లో. సో మరి ఈ 100 మార్క్స్ని ఎలా అటెంప్ట్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనం సెక్షన్ ఏ చూద్దాం. సో సెక్షన్ ఏ మొత్తం ఎన్ని నిమిషాల్లో రాయవచ్చు అంటే 90 మినిట్స్, 90 నిమిషాల్లో సెక్షన్ ఏ, దట్ మీన్స్ అనోటేషన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో 90 నిమిషాలని ఎలా డివైడ్ చేస్తున్నానో ఇప్పుడు మీకు చెప్తున్నాను. సో ఫస్ట్ బిట్ కనుక తీసుకుంటే ఫస్ట్ బిట్లో ప్రోజ్ నుంచి అనోటేషన్స్ ఉన్నాయి. ఆ ప్రోజ్ నుంచి అనోటేషన్లో 2 రాయమంటారు. ఒక్కొక్క అనోటేషన్ని మీరు 9 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది, 9 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. సో 2 అనోటేషన్స్కి ఆన్సర్ రాయాలి ప్రోజ్ నుంచి కాబట్టి. సో 18 నిమిషాల్లో ఫస్ట్ బిట్ అయిపోవాలి. సెక్షన్ ఏలో ఉన్న 18 నిమిషాల్లో మీకు ఏదైపోవాలి, ఫస్ట్ బిట్కి సంబంధించిన ప్రోజ్కి సంబంధించిన 2 ఆన్సర్స్ రాయాలి. సో ఒక్కొక్క ఆన్సర్కి 9 నిమిషాలు మాత్రమే. రైట్, నెక్స్ట్ సెకండ్ బిట్లో కూడా మనకి అనోటేషన్స్ ఉంటాయి. సో మరి ఈ అనోటేషన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే పోయమ్స్ నుంచి అడుగుతారు లేదా పోయిటరీ నుంచి అడుగుతారు. సో ఎన్ని రాయమంటారు అనోటేషన్స్కి ఆన్సర్ అంటే 2 రాయమంటారు. సో ఇది కూడా ఒక్కొక్క ఆన్సర్ని, అనోటేషన్ సంబంధించిన ఆన్సర్ని 9 మినిట్స్ 9 నిమిషాల్లో రాయండి. సో ఇది కూడా 18 నిమిషాల్లో కూడా అయిపోవాలి. ఏది సెకండ్ బిట్ 18 నిమిషాల్లో అయిపోవాలి. 2 ఆన్సర్లు 18 నిమిషాల్లో రాయండి. సో ఇంతకంటే ఎక్కువ టైం కనుక తీసుకుంటే అది దేని మీద ఎఫెక్ట్ పడుతుందంటే సెక్షన్ బి అండ్ సెక్షన్ సికి ఎఫెక్ట్ పడి మార్క్స్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్క ఆన్సర్ని 9 నిమిషాల్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ సెక్షన్ 3 బిట్లో ఏముంటాయి, థర్డ్ బిట్లో ఏముంటాయి అంటే క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. మరి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు? 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ 9 నిమిషాల్లో రాయండి. సో 9 నిమిషాలు కాబట్టి సో 18 నిమిషాల్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేయండి. సో 3వ బిట్కి కూడా మీరు 18 నిమిషాలు కేటాయించండి. సో అంతకంటే ఎక్కువ నిమిషాలు కేటాయిస్తే ఇబ్బంది పడతారు. నెక్స్ట్ ఫోర్త్ బిట్ కనుక తీసుకుంటే ఫోర్త్ బిట్లో కూడా క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారంటే పోయమ్స్ నుంచి అడుగుతారు. సో మరి ఈ పోయమ్స్కి సంబంధించి ఎన్ని రాయమంటారంటే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటారు. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ మీరు అగైన్ 9 నిమిషాల్లో రాయండి. సో ఈ 2 క్వశ్చన్స్ కాబట్టి ఈ ఫోర్త్ బిట్ కూడా 18 నిమిషాల్లో రాసే ప్రయత్నము చేయండి. నెక్స్ట్ 15th బిట్లో మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కడి నుంచి అడుగుతారు? ఈ క్వశ్చన్స్ అంటే షార్ట్ స్టోరీస్ నుంచి అడుగుతారు. మరి ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటారు అంటే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయమంటారు. సో ఇది కూడా 9 నిమిషాల్లో ఒక ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. సో 5th బిట్కి కూడా నేను కేటాయించిన మార్కులు ఎన్ని మీరు రాయాల్సి అంటే మీరు అన్ని నిమిషాల్లోనే రాయాలని నేను కేటాయించిన మార్కులు 18 మినిట్స్. సో ఈ 5 బిట్స్ మీరు 90 నిమిషాల్లో మాత్రమే రాయాలి. సో 1 గంటన్నర అనమాట 90 నిమిషాలు అంటే. సో అంతకంటే ఎక్కువ కనుక రాస్తే సో మీకు 100 మార్క్స్ రావు, 90+ మార్క్స్ రావు. సో వీలైతే ఇంకా ఈ 90 నిమిషాల్లో తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సెక్షన్ ఏకి 40 మార్కులు మాత్రమే ఉన్నాయి. సో మనం 1 గంటన్నర దీనికే కేటాయిస్తే మిగతా 1 గంటన్నరలో 60 మార్కులు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది 90 మినిట్స్ కంటే ఎక్కువ రాశారనుకోండి సో మీకు మార్క్స్ తగ్గుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. సో 9 నిమిషాల్లో ఒక ఆన్సర్ రాసే ప్రయత్నము
చేయండి. రైట్, ఇది సెక్షన్ ఏ 90 నిమిషాల్లో ఫినిష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ బి కనుక చూసుకుంటే 20 నిమిషాలు మాత్రమే ఇచ్చాను నేను. సో ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే 20 నిమిషాల్లో రాయవచ్చు. సో అండ్ సెక్షన్ బికి సంబంధించి అన్ని ఈ సెక్షన్ బిలో 6th బిట్, 7th, 8th, 9th, 6th to 9th బిట్ వరకు ఉంది. సో ఈ బిట్స్కి సంబంధించి ఆన్సర్స్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇవి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్, అంత ఈజీగా, అంత ఫాస్ట్గా మీరు ఎగ్జామ్స్లో ఆన్సర్స్ చేయగలుగుతారు. సో కాబట్టి 20 నిమిషాలే మీకు ఈ టైం ఇచ్చాను సెక్షన్ బికి. సో ఈ సెక్షన్కి మీకు ఎన్ని మార్కులు ఉన్నాయంటే 16 మార్కులు 20 నిమిషాల్లో రాసేయండి. సో 6th బిట్ చూద్దాం. 6th బిట్లో సీన్ ప్యాసేజ్ ఉంటుంది. మరి ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ నుంచి అడగడం జరుగుతుంది. సో ఎన్ని నిమిషాల్లో ప్యాసేజ్కి ఆన్సర్ చేయాలి అంటే 5 minutesలో ఆన్సర్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ 7th బిట్లో వచ్చేసి అన్సీన్ ప్యాసేజ్ ఉంది. సో మరి ఈ అన్సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారంటే లెసన్స్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ నుంచి, టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్న కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి అడగడం జరుగుతుంది. సో అందులోకి ఒకటి అడుగుతారు. సో దాని కింద 6 questions ఇస్తారు, 4 questions ఆన్సర్ చేయమంటారు. సో ఇది ఎన్ని నిమిషాల్లో రాయాలంటే 5 నిమిషాల్లోనే రాయండి, ఓకేనా. సో 6th బిట్ 5 నిమిషాల్లో రాయాలి, 7th బిట్ కూడా మీరు 5 minutesలోనే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 8th బిట్లో అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి మనకి, యాడ్స్ అంటాం వాటిని. సో ఈ యాడ్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న యాడ్స్ అన్ని చదువుకోండి, అందులో నుంచి ఒకటి వస్తుంది. సో ఈ యాడ్స్ కింద కూడా క్వశ్చన్స్ ఇస్తారు. సో 4 questionsకి ఆన్సర్ చేయమంటున్నారు. సో ఇది ఎన్ని నిమిషాల్లో ఫినిష్ చేయాలి అంటే 5 minutesలోనే ఫినిష్ చేయండి ఆన్సర్స్. నెక్స్ట్ 9th బిట్లో నాన్ వర్బల్ డేటా ఉంది, దట్ మీన్స్ పై చార్ట్స్, బార్ గ్రాఫ్స్ ఉన్నాయి, దాని కింద కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో 4 questionsకి ఆన్సర్ చేయమంటారు. సో కాబట్టి సో దీనికి కూడా నేను కేటాయించిన మార్క్స్ ఏంటంటే 5 నిమిషాలు. సో ఈ 4 బిట్స్ ఉన్నాయి కదా, 6th, 7th, 8th, 9th బిట్స్ అన్నీ ఒక్కొక్కటి 5 minutesలో 20 minutesలో క్లోజ్ చేయండి సెక్షన్ బి. సో అంతకంటే ఎక్కువ టైం తీసుకుంటే అది సెక్షన్ సి మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. సో మనకి హైయెస్ట్ మార్క్స్ ఉన్న సెక్షన్ ఏంటంటే సెక్షన్ సి. మరి ఈ సెక్షన్ సిని ఎన్ని నిమిషాల్లో మనం ఫినిష్ చేయాలి అంటే 70 నిమిషాల్లో మీరు రాయాల్సి ఉంటుంది. సెక్షన్ సికి సంబంధించిన మొత్తం బిట్స్కి 70 నిమిషాల్లో 70 minutesలో మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో మరి సెక్షన్ బి అన్నానా, సెక్షన్ బి కాదు, సెక్షన్ సి. సెక్షన్ సి 70 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. సో సెక్షన్ బి అంటే సెక్షన్ సి అనమాట. సో సెక్షన్ సి ఏ బిట్తో స్టార్ట్ అవుతుందంటే 10th బిట్. ఆ 10th బిట్లో ఏమి ఇస్తారంటే పంక్చువేషన్ మార్క్స్ ఇస్తారు. సో మరి ఈ పంక్చువేషన్ మార్క్స్ ఎన్ని నిమిషాల్లో రాయాలంటే 6 minutes. నాకు తెలిసి 6 minutes ఎక్కువనే మీకు. సో బట్ నేను 6 minutes టైం ఇచ్చాను. సో ఆ 6 minutesలో రాసే ప్రయత్నం చేయండి. సార్ మీరు చెప్పిన టైంలోనే మేము రాయాలా, మా ఇష్టం ఉన్నట్టు టైం అంటే మీ ఇష్టం అది. సో టైం మేనేజ్మెంట్ మోర్ ఇంపార్టెంట్, ఎందుకంటే మార్క్స్ మిస్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో టైం వెరీ ఇంపార్టెంట్. సో 6 minutesలో మీరు పంక్చువేషన్ మార్క్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11th బిట్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. సో ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా నేను 6 minutes టైం కేటాయించాను మీకు. సో 6 minutesలో రాయాల్సి ఉంటుంది. సో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ కూడా 6 minutesలో రాయండి. నెక్స్ట్ 12th బిట్లో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్నాయి. సో ఈ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 5 minutesలో రాయండి. 5 minutesలో వాటికి ఆన్సర్స్ రాసే ప్రయత్నం చేయండి. సో మీరు 5 minutesలో ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి ఆన్సర్ రాయాలంటే మీరు పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో అలా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే 5 minutesలో రాస్తారు, లేదు అంటే చాలా టైం పడుతుంది. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 13th బిట్లో మనకి వర్క్ ప్యాటర్న్స్ ఉన్నాయి. సో వర్క్ ప్యాటర్న్స్ చాలా ఈజీ. సో ఇవి 4 minutesలో రాసేయండి. వర్క్ ప్యాటర్న్కి సంబంధించి 4 minutesలోనే వాటి ఆన్సర్స్ రాయండి. 4 sentences ఫామ్ చేయమంటారు కాబట్టి 1 minuteలో 2-3 sentences కూడా రాయొచ్చు. బట్ నేను 4 minutes ఇస్తున్నాను టైం. సో ఈ 4 minutesలో సో మీరు రాసేయవచ్చు. సో డెడ్ ఈజీ టాపిక్ అనమాట. సో నేను ఇంపార్టెంట్ ఏవి చేశానంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియో చేశాను, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సంబంధించి ఇంపార్టెంట్ వీడియో చేశాను, వర్క్ ప్యాటర్న్ సంబంధించి కూడా వీడియో చేశాను. సివిలో ఇంపార్టెంట్ ఏంటి, సివి ఎలా రాయాలి, సివికి కవరింగ్ లెటర్ ఎలా రాయాలి అనేది అది కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఇంపార్టెంట్, డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ కూడా రీసెంట్గా చేశాను. లెటర్ రైటింగ్ కూడా ఇంపార్టెంట్, లెటర్ రైటింగ్ కూడా అది కూడా చేశాను. తర్వాత స్ట్రెస్ మార్క్స్ డైలాగ్ రైటింగ్లో ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పడం జరిగింది, అది చూడండి. రైట్, నెక్స్ట్ 14th బిట్లో మనకి ఫిల్లింగ్ ఫామ్స్ ఉన్నాయి. సో ఆ ఫిల్లింగ్ ఫామ్స్ మీరు ఎన్ని నిమిషాల్లో రాయాల్సి ఉంటుందంటే 5 minutesలో రాయండి. ఫిల్లింగ్ ఫామ్స్ 5 minutesలో రాయండి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకండి. రైట్, నెక్స్ట్ సివి వచ్చేసి 15th బిట్లో ఉంది. సో దీనికి నేను కేటాయించబడ్డ
టైం ఎంత అంటే 8 నిమిషాలు కేటాయించాను. ఎందుకు 8 నిమిషాలు సార్ అని మీరు అడిగితే, CV రాస్తారు, CVతో పాటు కవరింగ్ లెటర్ కూడా రాయాలి కాబట్టి సో నేను అందుకనే 8 మినిట్స్ దీనికి కేటాయించాను. సో వాటి ఇంకా తక్కువ టైం పడితే 8 మినిట్స్ కంటే మీరు తక్కువ టైం కనుక యూజ్ చేసుకుంటే ఈ టైం వేరే బిట్కి యూజ్ చేయండి. సో నో ప్రాబ్లం. సో CV మీరు 8 మినిట్స్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th బిట్లో డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ ఉంది. సో ఈ డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ కూడా నేను మీకు కేటాయించిన టైం ఎంత అంటే 8 మినిట్స్. సో 8 మినిట్స్ కంటే ముందే రాయొచ్చు. మీరు ఎంత పర్ఫెక్ట్గా అయితే అంత టైం సేవ్ చేసుకొని మిగతా ఎక్కడైతే మనం టైం ఎక్కువ తీసుకుంటుందో ఆ బిట్ మీద మనం ఈ టైంని అక్కడ స్పెండ్ చేయవచ్చు. సో కాబట్టి డిస్క్రైబింగ్ ఏ ప్రాసెస్ 8 నిమిషాల్లో రాసేయండి. నెక్స్ట్ 17th బిట్లో మనకి లెటర్ రైటింగ్ ఉంది. సో ఇది కూడా 8 నిమిషాల్లో రాసేయండి లెటర్ రైటింగ్. సో 8 నిమిషాలు పడదు, 8 నిమిషాల కంటే తక్కువనే టైం పడుతుంది. కానీ నేను సో అందరినీ దృష్టిలో పెట్టుకొని, సో మామూలుగా చదివే పిల్లలు అండ్ బాగా ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని చేసిన టైం మేనేజ్మెంట్. సో లెటర్ రైటింగ్ 8 మినిట్స్లో రాయండి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకండి. అండ్ నోట్ మేకింగ్ కూడా ఉంది. సో ఈ నోట్ మేకింగ్ కూడా 8 మినిట్స్లో రాయమని చెప్తున్నాను నేను. సో 8 మినిట్స్ ఎక్కువనే దీనికి. సో అయినా ఎందుకు 8 మినిట్స్ ఇచ్చాను అంటే ఆ పారాగ్రాఫ్ చదవాలి, ఆ టైటిల్ పెట్టాలి, దాని తర్వాత సబ్ టైటిల్స్ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి 8 మినిట్స్ తీసుకోండి నోట్ మేకింగ్కి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకండి. రైట్. నెక్స్ట్ స్ట్రెస్ మార్క్స్ 19th బిట్లో స్ట్రెస్ మార్క్స్ ఉన్నాయి. సో దీనికి నేను కేటాయించిన టైం ఎంత అంటే 4 మినిట్స్లో మీరు ఫినిష్ చేయండి. ఏంటి స్ట్రెస్ మార్క్స్ చాలా ఈజీ. 4 నిమిషాల్లో 10 వర్డ్స్కి స్ట్రెస్ మార్క్స్ ఐడెంటిఫై చేయవచ్చు. అంతకంటే టైం మీరు ఎక్కువ యూజ్ చేశారంటే మీరు పర్ఫెక్ట్గా చదవలేదు అని అర్థం. రైట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బిట్ వచ్చేసి 20వ బిట్ వచ్చేసి డైలాగ్ రైటింగ్. సో డైలాగ్ రైటింగ్కి నేను కేటాయించిన టైం ఏంటంటే 8 మినిట్స్. సో 8 మినిట్స్లో డైలాగ్ రైటింగ్ రాయండి. సో ఇలా మీరు ఇవన్నీ కలిపితే టోటల్ సెక్షన్ సికి 70 నిమిషాలు, సెక్షన్ బికి 20 నిమిషాలు, సెక్షన్ ఏకి 90 నిమిషాలు, మొత్తం కలిపితే 180 నిమిషాలు. దట్ మీన్స్ 3 అవర్స్. సో 3 అవర్స్లో మీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించిన సో పేపర్ని మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ టైం మేనేజ్మెంట్ కనుక మీరు ఫాలో అయితే 95+ మార్క్స్ రావడం జరుగుతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే సో ఈ టైం మేనేజ్మెంట్ మీరు ఫాలో అయితే సో 100 మార్క్స్ పేపర్ మీరు చేయవచ్చు. సో టైం సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో రైట్, ఇది ఫ్రెండ్స్ మనకు సంబంధించిన టైం మేనేజ్మెంట్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.